పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్ నెలకు 80,000 జీతం, గవర్నమెంట్ జీతం. ఎస్సీ వెస్టేజ్ ఒక 2 years బ్యాక్ నాకు ఈ అవకాశం వచ్చింది. పార్ట్ టైం చేస్తే నెలకు ఇప్పుడు 60,000 వస్తుంది. లాస్ట్ బూట్ క్యాంపు మార్చి 7-8 తారీఖులలో సార్ దగ్గర ఒక ప్రామిస్ చేసిన, సార్ నేను ఫస్ట్ నుంచి లాంగ్ లీవ్ ఎక్కుతా అని చెప్పిన. ఇప్పుడు ప్రజెంట్ లాంగ్ లీవ్లో ఉన్నా సార్. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నిజంగా వాస్తవానికి ఇలాంటి అసోసియేషన్లో ఇలాంటి గురువుగారి దగ్గర మేమైతే నిజంగా 18-12 సంవత్సరాలు హార్డ్ వర్క్. ఎందుకంటే పోలీస్ అంటే మీ అందరూ తెలుసు, అంత హార్డ్ వర్క్ చేస్తే కూడా కనీసం లైఫ్ మారలేదు, మారే అవకాశం కూడా మాకు ఎక్కడ దొరకలేదు. కానీ ఇక్కడ జస్ట్ పార్ట్ టైం చేసిన తర్వాత ఇలా ఫుల్ టైం వచ్చినా కానీ 100% లక్ష కాదు, ఒక 2-3 lakhs వరకు వెళ్ళిపోవచ్చు 1 yearలోనే. ఒక మంచి నమ్మకం వచ్చింది సార్. ఎందుకంటే అక్కడ బాసు, తర్వాత ఎక్స్పీరియన్స్, అక్కడ చదువు 22 సంవత్సరాల చదువు నాది. డిగ్రీ పీజీ వరకు కంప్లీట్ చేసిన సిటీ కాలేజ్ హైదరాబాద్లో. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ అయింది. బట్ ఇప్పటికి 18 సంవత్సరాల సర్వీస్. 40 సంవత్సరాలు ఎక్కడ లైఫ్ మారలే. మరి చూడండి, ఒక 40 సంవత్సరాల వరకు లైఫ్ మారకుంటే ఇంకా ఉన్నది ఒక 10-15 సంవత్సరాలు. ఇంకేమైనా మారే అవకాశం ఉందా సార్? మారే అవకాశం ఉందా? కానీ లేదు. కానీ ఎన్ని రోజులకు మాకు అర్థమైంది, సరైన ప్లాట్ఫామ్ వస్తే రావాలని మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే లైఫ్ మారుతుందని చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరి మన పిల్లలకు మనం అదే నేర్పిస్తున్నాం. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత సెకండ్ ఇన్కమ్ అనేది చాలామంది చేస్తారు. టీచర్లు కావచ్చు, తర్వాత డాక్టర్లు కావచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ డాక్టర్ క్లినిక్ పెడతారు, ఎస్ఆర్నో. తర్వాత ఒక టీచర్ సాయంత్రం ట్యూషన్లో నడిపిస్తారు. అట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఏ గవర్నమెంట్ ఉద్యోగుడు కూడా ఒకే గవర్నమెంట్ ఉద్యోగం మీద ఒక ఇల్లు కట్టినా, ఒక కారు తీసుకున్న చరిత్రలు మాత్రం లేవు సార్. ఎందుకంటే మా పైన ఉన్న సీనియర్లను చూసినాం, మేము చూసినాం. దాదాపు 18 సంవత్సరాల సర్వీస్లో చాలా వరకు చూసినాం. ఒకప్పుడు అనుకునేది నా ఉద్యోగం అయితే మరి ఎలా నేను లీడ్ చేయాలి నా ఫ్యామిలీ అని. ఎందుకంటే ఉద్యోగం పోవాలంటే నా చేతిలో అవసరం లేదు సార్, బయట వాళ్ళ ద్వారా కూడా మా ఉద్యోగం పోవడానికి ఛాన్స్ ఉంది, ఎస్ఆర్నో. కానీ ఇప్పుడు ఒక నమ్మకం ఏమొచ్చిందంటే ఉద్యోగం పోతే లైఫ్ లాంగ్ వెస్టేజ్ ఫుల్ టైం చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు, మాకు అడ్డం అనేది లేదు, ఎస్ఆర్నో. ఆ నమ్మకం ఎక్కడంటే మహాగురువుని చూసిన తర్వాత వచ్చింది. ఎందుకంటే అలాంటి ఒక నమ్మకం అనేది బయట ఒక ఉద్యోగస్తుడు ఉదయాల సార్ వాళ్ళు వేరే సార్ మాట్లాడాడు. ఎందుకంటే సంపాదించే ఒక వ్యక్తి లేనప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది. మేము ఒక ఉద్యోగం మీద ఆధారపడ్డాం, కానీ తర్వాత మా మీద డిపెండ్ అయ్యింది మా ఫ్యామిలీ. ఏమైనా జరిగిందనుకో వాళ్ళు కొత్తగా ఏదైనా చిన్న 10,000కో 15,000కో పని చేయాలి, ఎసార్నో. కానీ ఒక 20,000-30,000 వస్తే అవకాశం అయితే లేదు. నెలకు 80,000 వస్తుంది. నాకేమైనా జరిగితే 80,000 మా ఫ్యామిలీ పిల్లలకు వస్తుందా సార్? వస్తుందా? రావడానికి ఛాన్స్ లేదు ఆడ. ఎందుకంటే ఇక్కడ ఐడి నేను మా ఫ్యామిలీ ఇద్దరం కలిసి ఒకటే ఐడి మీద బిజినెస్ చేయొచ్చు. మరి అక్కడ ఉందా ఉద్యోగం మా మేడం చేస్తుందా? చేసిన వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇచ్చిన వాళ్ళు చేయరు, వాళ్ళు చేసిన వాళ్ళు ఇయ్యరు, ఎసార్నో. కానీ ఇలాంటి గొప్ప అవకాశం, గొప్ప అసోసియేషన్ గురుగారిని చూసిన చాలా మార్పు మాలో వచ్చింది. ఎందుకంటే ఇలాంటి బూట్ క్యాంపులు దాదాపు ఒక 5 to 6 అటెండ్ అయినా ప్రతిసారి అప్డేట్. తర్వాత మైసూర్ వెళ్ళాం. మైసూర్లో సార్తో పాటు జర్నీ చేసి కొన్ని మైండ్ సెట్ ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత మాలో ఉన్నట్టు ఒరిజినాలిటీ ఏందనేది మేము బయటకు తీసుకున్నాం. అంతకుముందు అసలు ఇదే మాకు పెద్ద లైఫ్, పోలీసు ఉద్యోగం అనుకున్నాం. వాస్తవం చెప్పాలంటే ఇగో ఎక్కువ ఉంటుంది పోలీసు వాళ్ళకి, ఎసార్నో. ఏం చెప్పినా వినాం, మేము చెప్పినా మీరు వినాలనే మైండ్ సెట్ తోటి మా జీవితం అంతా మేము వేస్ట్ చేసుకున్నాం. కానీ ఇలాంటి గురువుల దగ్గరికి వచ్చిన తర్వాత మాలో ఉన్నటువంటి ఒరిజినాలిటీ బయటకు తీసి నువ్వు ఖచ్చితంగా నీకు నువ్వు బతకడం కాదు 10 మందికి నువ్వు ఉపయోగపడని గొప్ప వ్యక్తి చెప్పే మాటలు మాకు ఈరోజు చాలా గుర్తొస్తున్నాయి వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే చూడండి, నిజం చాలా ఉంది లోపల. 10 మందికి సహాయం చేయాలని ఉంది. నేను చేసే జాబ్లో ఉందా సార్? కానీ ఒక్కరికో ఇద్దరికో చేస్తే పోయిన తర్వాత మన తిట్టుకుంటారు, ఎసార్నో. కానీ ఇక్కడ దాదాపు నా టీంలో ఒక 20 మందికి 3,000 నుంచి 50,000 ఇప్పిస్తున్నా. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నన్ను చూసి. ఈ అవకాశం బయట ఎక్కడ లేదు. ఉద్యోగం ఇప్పించడానికి లేదు, హెల్త్కి ఇప్పించడానికి కూడా లేదు. మనం డాక్టర్లం కాదు. ఇప్పుడు చాలా మందికి మేము బీపీకి, షుగర్కి వీళ్ళందరికీ సప్లిమెంట్స్ ఇస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము కనీసం ఆర్ఎంపీ కూడా చదవలేదు, కానీ ఇస్తున్నావా లేదా? ఇలాంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్, గొప్ప గురూజీ మాకున్నంత వరకు నిజంగా ఇండిపెండెంట్గా లీడర్గా తయారయ్యి సార్ని చూసి మేము చాలా నేర్చుకున్నాం. గురూజీ నిజంగా థ్యాంక్ యూ విశ్వల్. రేపు డిసెంబర్ వరకు 1,50,000 చెక్కు తీసుకోవాలి, కారు ఓపెన్ చేయాలని ఒక గోల్తో పనిచేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విశ్వల్.
థ్యాంక్ యూ జగన్ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కాలిస్తాం మనం ఒక 10,000 15,000 వచ్చే ప్రైవేట్ ఎంప్లాయీకి పోయి చెప్తే వింటున్నాడా? టైం లేదంటున్నారు. టైం లేదా? టైం లేదా? టైం రాలేదా? ఏం చెప్పట్లా? టైం రాలేదు కదా, మనకు వచ్చింది కదా. ఈయన కాళ్ళు పైన పెట్టిండు, ఫోన్ చూస్తున్నాడు. మహానుభావుడు, సినిమా థియేటర్ అనుకున్నావు ఇది. ప్లీజ్, ఇప్పుడు తప్పు చేస్తే ఇప్పుడు పనిష్మెంట్ పడదు. 2 సంవత్సరాల తర్వాత నీ పక్కన కూర్చున్నాడు కారులో తిరిగితే నువ్వు గాలికి తిరుగు.